ఈ సమయంలో 14వ అధ్యాయము జకర్యా గ్రంథానికి మనం వద్దాం. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మార్చి మనము చదువుకుందాం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయి రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. కొండల మధ్య కనబడు లోయ ఆ జీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు. శాపము ఇకను కలగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు. అంతవరకు ఆపుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మందు వాక్య పరిచయ కొరకై మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. ప్రభా, మమ్మల్ని మీరు కనికరించు నాయనా. మీ సన్నిధి మాతో ఉంచుమని అడుగుచున్నాం ప్రభా. మీ స్వరం మాకు వినపడనిమ్మని అడుగుచున్నాం.
మీ వాక్యము లేఖనములను మాకు తెరువమని మీకు ప్రార్థన చేస్తున్నాము. అందు మీ సంగతులు మేము ఎరుగుటకు మా కన్నులను మనసులను తెరువమని మీకు మనవి చేస్తున్నాము. జకర్యా గ్రంథ ధ్యానం చివరి అధ్యాయానికి మొదలు తెచ్చారు. చివరి భాగాల్లో ఉన్నాం. ఈ సాయంకాలం కూడా ఈ భాగంలో నుంచి నీవే మాతో మాట్లాడు. మీ ప్రణాళికలు మేము సరిగా అర్థం చేసుకోవడానికి, మేము సిద్ధపడడానికి, అనేకులను సిద్ధపరచడానికి సాయం చేయము. వందనములు చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివాము కొన్ని వచనాలు. 1వ వచనం, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది అని. పోయిన వారం సంగతిని గురించి మనం తలంచినప్పుడు బైబిలు కొన్ని దినాలను గురించి స్పష్టంగా మాట్లాడుతుంది అని మనము చెప్పుకున్నాం. అవి మీరు ఎంత మాత్రం వెతికి చూచారో తెలియదు, కానీ అయితే ప్రయత్నం చేయండి. దినాలనేవి మనకు అర్థమైతే దేవుని ప్రణాళిక కూడా మనకు చక్కగా అర్థమవుతుంది. ప్రభువైన దేవుడు సృష్టిని సృజించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అయితే ఆ తర్వాత ప్రభువైన దేవుడు వాటిని మరలా కలుగజేసినట్లు మనం చూస్తాం. అది 4వ వచనం నుంచి మనం గమనిస్తే వెలుగుతో ఆరంభించాడు. అయిన తర్వాత 6వ దినమున దేవుడు మానవుని సృజించాడు 2వ భాగంలో అని ఆదికాండం 1లో మనం చూసుకుంటాం. కనుక ఆదికాండం 1వ అధ్యాయము సృష్టిని గురించి మాట్లాడుతుంది అని అన్నప్పుడు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం నూతన సృష్టిని గురించి మాట్లాడుతూ ఉంది అని, అది కూడా సృష్టిని గురించే మాట్లాడుతుంది. అయితే మరొక మాట, ఈ సృష్టి ఆదికాండం 1వ అధ్యాయంలో మొదట భూమి ఆకాశములు ఉన్నాయి. అయితే చీకటి గాఢాంధకారం జలముల పైన కమ్మి ఉంది. అది నిరాకారంగాను శూన్యంగాను ఉంది. అయితే 4వ వచనం నుంచి దేవుడు ఏం చేశాడో అది నిరాకారంగా లేదు, అది శూన్యంగా లేదు. కాబట్టి ఇది వేరైనది అనేది మనం చూస్తాం. అయితే ఈ రోజున ఆ వేరైనది అనే దాంట్లోనే మనం ఉన్నాం. దేవుడైన యెహోవా యెషయా 45వ అధ్యాయం 18లో రాయబడినట్లు, ఆయన భూమి ఆకాశంలో సృజించిన యెహోవా అని మళ్ళీ ఇంకో మాట అంటాడు. అది నివాస స్థలముగా ఉండుటకు దాన్ని దేవుడు సిద్ధపరిచాడు, స్థాపించాడు అంట. అంటే ముందు అది లేదు, ఆ తర్వాత రెండవది అది నివాస స్థలం ఉన్నట్లుగా దేవుడు దాన్ని స్థిరపరిచాడు, సిద్ధపరిచాడు అని. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథానికి వెళితే అక్కడ నూతన సృష్టిని గురించి మనం చూస్తాం. 20వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నూతన ఆకాశమును నూతన భూమిని నేను చూచితిని అని.
అంతేకాదు 5వ అధ్యాయానికి వెళితే నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అన్నా. తర్వాత మీరు ప్రకటన గ్రంథం చివరి 2 అధ్యాయాలు మనం ధ్యానం చేసిన సందర్భం మీకు గుర్తుంటే 7 నూతన సంగతులను గురించి మనం తలంచాం. 7 నూతన సంగతులు. కనుక ఆదికాండం 1వ అధ్యాయము ఆరంభం నుంచి అంతం వరకు మనం చూస్తాం. కాబట్టి దినాలనేవి మొదటి దినం, ఆ రోజు అలాగా చేస్తూ వచ్చి దేవుడు ఒక మాట అంటూ వచ్చాడు చివరిలో. ఏమని? ఒక దినమాయను, రెండవ దినమాయను, మూడవ దినమాయను, ఇలాగా 6వ దినమాయను, 7వ దినమున దేవుడు ఏం చేశాడట? విశ్రమించాడు. అంటే తాను తలంచినంతా చేసి ముగించి విశ్రమించాడు. కాబట్టి దేవుని ప్రణాళిక అనేది ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. 1వ అధ్యాయంలో దేవుడు ఆరంభించినటువంటి ఆ సృష్టి, ఆ 1వ అధ్యాయంలోని దాన్ని సంపూర్ణం చేయబోతున్నాడు ఆయన. ఆ తర్వాత విశ్రాంతి అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు వారం 7 దినాలు, 7 దినాలు, 1వ, 2వ, 3వ దినాలని మనం అక్కడ ఆదికాండం 1లో చూస్తాం. అలాగే ఆ దినాలను మనం వాక్యంలో వ్రాయబడినట్లు మనం ఆ దినాలు మనం తలంచితే దేవుని ప్రణాళిక యావత్తు మనకు అర్థమవుతుంది, ఆది నుంచి అంతం వరకు. అందుకని దినాల గురించి మీరు తలంచమని అడుగుతున్నాను. దినములను గూర్చి మీరు తలంచండి అని అడుగుతున్నాను. సరే, ఇప్పుడు 14వ అధ్యాయం 1వ వచనం, యెహోవా దినము వచ్చుచున్నది అన్నాడు. ఈ దినం ఇంకా రాలేదు, అయితే ఆ దినము వచ్చుచూ ఉన్నది అని. మనము ఏమిటి యెహోవా దినం అనేది మనం గమనిస్తే 2 ప్రాముఖ్యమైన సంగతులు అందు మనము చూస్తాము. అయితే ఆ 2 ప్రాముఖ్యమైన సంగతులకు రాకముందు అసలు ఆ దినం ఏమిటో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ యెహోవా దినము అనేది 1వ వచనంలో మనం చూస్తే పౌలు అపొస్తలుడు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఇందును గూర్చి తాను వ్రాయడం అనేది మనం చూడగలం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా అన్నాడు. ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో అక్కడే 14:1లో జకర్యాలో ఏమైతే వాడాడో ఇక్కడ 2వ అధ్యాయము తెలుగులో ఆ మాట వాడతారు, ది డే ఆఫ్ ది లార్డ్. అయితే కొన్ని వర్షన్స్లో ది డే ఆఫ్ క్రైస్ట్ అని వాడాడు. సాధనం ప్రభువే క్రీస్తు, క్రీస్తే ప్రభు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి ఆయనను ప్రభువునుగాను క్రీస్తునుగాను నియమించాడు అన్నాడు. సరే, కాబట్టి ఇప్పుడు మన ప్రభు దినం అని ఇక్కడ మనము గమనిస్తే అసలు ఏమిటి ఆ ప్రభు దినం అనేది యెర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనానికి వెళ్ళి ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. యెర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం,
అయ్యో! ఎంత భయంకరమైన దినము! అటు దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడదు. కాబట్టి ఆ దినం యాకోబు సంతతికి ఆపద తెచ్చే దినం అని. అయితే ఈ విషయానికి మరొక తలంపుకు వచ్చినప్పుడు మనం వస్తాం ఇంకా ముందుకు పోయినప్పుడు ఇదయిన తర్వాత. అయితే బైబిల్‌లో ప్రభువైన దేవుడు ఈ దినాన్ని గూర్చి ఒక మాట వాడాడు. ఆయనే చెప్పిన మాట ఏంటో మనము చూద్దాం. యెషయా గ్రంథం రండి దయచేసి 63వ అధ్యాయం అంటే 11వ అధ్యాయంలో గూడా మనం చూస్తాం. అది గూడా చదువుదాం ముందు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. ఇది జాగ్రత్తగా చదివితే గాని మనం ఈ 4 వచనాల్లో కొంత వ్యత్యాసం అనేది మనకు అర్థం చేసుకోలేం. నేను 1, 2 వచనాలు చదువుతాను. మీరు 3, 4 వచనాలు చదవండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. వాని వేరు నుండి అంకురం విరిగి ఫలించును. యెహోవాత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చదవండి. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 1వ వచనంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అన్నప్పుడు మనం జకర్యా గ్రంథంలో చిగురును గూర్చి కొన్ని తలంపులు 6వ అధ్యాయంలోనే చెప్పుకున్నాం. లేక జకర్యా గ్రంథం అంతట్లో మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంబోధనలు అని కొన్ని చెప్పుకున్నాం. అందులో ఒకటి చిగురు. కాబట్టి చిగురు అను ఒకడు కలడు. 6వ అధ్యాయం 12వ వచనం జకర్యా గ్రంథం. ఇది యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని అన్నప్పుడు ఆ చిగురు మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ఆయన ఫలానా మొద్దు యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును అనే మాట మనం గమనిస్తే పుట్టును అని నేను ఇక్కడ అక్షరాలు మాత్రం చెప్పడమే కాదు గాని ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించి మాట్లాడుతుంది. అంటే ఆయన శరీరధారిగా లోకములో జన్మే. ఇది ఆయన వంశావళిని గురించి మాట్లాడుతుంది కదా యెషయా అన్నప్పుడు. అవును, యేసుక్రీస్తు వారి వంశావళి అనేది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆయన వంశావళిని గురించి మత్తయి సువార్తలోను లూకా సువార్త 3వ అధ్యాయం అక్కడ 1 లూకా 3లో మనం చూస్తే ఆయన ఎలాగ ఎవరిలోంచి జన్మించాడు అనే విషయాన్ని మనం అందుకని 11వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా లోకంలో జన్మించిన జన్మను గురించి మనం చూస్తాం. తర్వాత 3, 4 వచనాలకు వస్తే చదివిన ఈ భాగంలో వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మొదటి 2 వచనాలకు 3, 4 వచనాలకు మధ్య వ్యత్యాసాన్ని చూస్తాం. లేకపోతే గ్యాప్ అనేది మనం చూస్తాం. 3, 4 వచనాలు నేను చివరి పంక్తి మాత్రమే చివరి 2 పంక్తులు మాత్రమే చదువుతున్నాను. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును.
ఇదేం చూపిస్తుంది అనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను చూపిస్తుంది. ఆయన చేయబోవు తీర్పును చూపిస్తుంది. ఎప్పుడు ఆయన తీర్పు చేస్తాడు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తే, ఎవరికి తీర్పు అనేది కూడా మనం చూస్తే, అది ఎప్పుడో తీర్పు అనేది మనకు అర్థమవుతుంది. ఎవరికి తీర్పు? తన పెదవుల ఊపిరి చేత దుష్టులకు. కాబట్టి దుష్టులు, పాపులైన మానవాళ్ళని విమర్శించ ప్రభు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు వారికి తీర్పు చేస్తాడు. ఆయన తన వాగ్దానం చేత లోకాన్ని, అంటే లోకంలో ఉండే వారందరినీ తీర్పు చేస్తాడు అనేది మాది. ఇది ఎప్పుడు అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రెండవ రాకడ. అర్థమైంది కదండి. ఈ 4 వచనాలలో యేసుప్రభు వారు లోకంలో శరీరధారిగా వచ్చిన ఆయన రాకడను మనం చూపిస్తుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవసారి ఆయన రాబోతున్న రాకడను ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు కొంత గ్యాప్ అని అంటూ వచ్చాను కదా నేను. అది సామాన్యమైన గ్యాప్ కాదు, ఇది ఒక అగాధం. ఏమిటి అని అంటే, దాదాపు ఇప్పటికీ 2025 సంవత్సరాలని మన క్యాలెండర్ ప్రకారం మనం చూస్తాం. అయితే రెండవసారి ఆయన ఎప్పుడు రాబోతాడో మనకు తెలియదు. కాబట్టి ఇన్ని వందల సంవత్సరాల గ్యాప్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. ఇక్కడ మనము 30వ అధ్యాయం 7వ వచనం ఇర్మియా నుంచి కదా వచ్చాం. ఆ దినము అనే మాట అయిన తర్వాత ఈ 11వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అందును గూర్చి మనం చూస్తూ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రెండవ రాకను గూర్చి, మొదటి రాకను గూర్చి, రెండవ రాకను గూర్చి చూసాం. ఈ 2 రాకలకు మధ్య చాలా గ్యాప్, అగాధం ఉంది, ఎంతో దూరం అనేది ఇక్కడ మనము అర్థం చేసుకున్నాం. అయితే ప్రభు తాను తన సొంత నోటితో ఈ దినాలను గూర్చి మాట్లాడాడు. 2 దినాల గూర్చి. ఆయన లోకంలో రక్షకుడుగా జన్మించిన దినం అంటే ఒక్క దినమే కాదు. ప్రవచనాల ప్రకారం దినాలు మనం లెక్క పెట్టుకుంటే ఆయా రకాలైన తలంపులు మనకు వస్తాయి. 24 hours ఏ డే కాదు ఇది. సరే, రెండవదిగా మనం చూస్తే, ఈ రెండవ రాకడ, ఈ దినం అనేది కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నోట ఆయన పలికిన మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. చెప్పండి మీ బైబిల్లో. 4వ వచనం. 4వ వచనం అందరము కలిసి చదువుదాం. 4వ వచనం. పగ తీర్చుకొను దినము నా మనసులో వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చింది. ఒకవేళ ఇప్పుడు కింద నుంచి పైకి చదివితే ఇంకా బాగుంటుందేమో. నేనే చదువుతాను కింద నుంచి పైకి. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను, పగ తీర్చుకొను దినము నా మనసునకు వచ్చాను. ఒకవేళ క్రింద మాట కూడా దినం అని వాడచ్చు. విముక్తి చేయదగిన దినము వచ్చి ఉండెను, పగ తీర్చుకొను దినము నా మనసునకు వచ్చెను. 2 దినాల గురించి ఇక్కడ మనం చూస్తాం. అదే మనం యెషయా 11వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం చూసాం. అయితే ఇక్కడ ఈ 2 దినాల గురించి స్పష్టంగానే మాట్లాడాడు. మొదటి దినం ఏ దినం అంట? వచ్చి ఉండిన దినం ఏ దినం? అది విముక్తి చేయదగిన దినం వచ్చి ఉండెను. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో జన్మించాడు. ఆయన జన్మించి దేనికి అంటే విమోచించడానికే. ప్రభు తానే అన్నాడు మత్తయి 20:28,
మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకును వచ్చాను. సరే, ఇప్పుడు ఈ దినాన్ని గురించి ఇక్కడ ప్రభు వాడిన మాట విముక్తి చేయదగిన దినం. అవును, వచ్చింది. అది ఈరోజు ఉంది. ఈరోజు ఆ దినంలో మనం ఉన్నాం. ఆయన జన్మించి 33 ఏళ్ళు జీవించాడు. శిలువలో తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. విమోచనాన్ని, రక్షణ తీసుకొని వచ్చాడు. నాటి నుంచి నేటి వరకు తనందు విశ్వాసం ఉంచు వారందరినీ రక్షించుటకు ఆయన ఐశ్వర్యవంతుడు, కృపచూపుడు కానీ రుజువుపరుచుకుంటూనే ఉన్నాడు. ఈరోజు కూడా వేల ఆత్మలు రక్షణ పొందుతూనే ఉన్నారు ప్రపంచం అంతట్లో మనం చూస్తే. అవును, ఇది విముక్తి చేయదగిన దినం. లేక ఇక్కడ వాడిన సంవత్సరం, ఒక దినం కాదు, ఒక సంవత్సరం కాదు ఇది. కాబట్టి ఎన్నేళ్ళలో ఇప్పుడు ఒక మాట ఇందాక నేను మీకు జ్ఞాపం చేశాను. అయితే ఒక దినం రాబోతుంది, ఈ విముక్తి చేయని దిగనం. ఇది దినము, ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ఎన్ ఎండ్. ఆ దినం ముగింపు, ఆ కాలం ముగింపు రాబోతుంది. అది వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? 4వ వచనం, పగ తీర్చుకోని దినము నా మనస్సునకు వచ్చింది అన్న. అదేమో వచ్చి ఉండేను, ఇప్పుడు ఇదేమో వస్తుంది. వచ్చును అన్నాడు. అయితే ఆయన మనసులో ఉంది ఆల్రెడీ. అయితే పగ తీర్చుకోవడానికంటే 103వ కీర్తనలో వ్రాయబడినట్లు ఇంకా అనేక సందర్భాల్లో కోపించుటకు నిదానించువాడు, క్షమించుటకు కృప చూపుటకును సంతోషించువాడు సిద్ధ మనసు గల. అందుకనే వచ్చి ఉండేను, కానీ ఇప్పుడు పాదించుకునే దినం వస్తుంది. ఆ దినం ఎప్పుడు అనేది మనకు తెలియదు. కానీ అయితే ఇప్పుడు ఒక మాట చెబుతున్నాను. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారందరూ ఆయన్ను చూతురు. భూలోక నివాసులందరూ ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారు. కాబట్టి ఇది విమర్శ చేసే దినం, పగ తీర్చుకునే దినం. కాబట్టి 2 దినాలకు వ్యత్యాసం చెప్పుకున్నాం. అంటే దినాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ దినం ఇంకా రాలే. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఈ మాట చెబితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ ఇంకా రాలే. అవును, అది వచ్చినప్పుడు అది పగ తీర్చుకునే దినముగా ఉండబోతూ ఉంది. పగ తీర్చుకోబోయే దినముగా ఉండబోతుంది. అదే మనం ఇక్కడ చూచాం. సరే, ఇప్పుడు దినాన్ని గురించే మనం మాట్లాడుకున్నాం ఇంతవరకు. జకరియా 14వ అధ్యాయము 1వ వచనంలో, 14వ అధ్యాయము 1వ వచనం, ఇదిగో యెహోవా దినము వచ్చుచూ ఉన్నది అని. ఇప్పుడు ఆ దినాన్ని గురించి క్రిందకు వెళుతూ ఇంకో మాట మనం చూడాలి. 14వ అధ్యాయం మొదటి వచనం, 14వ అధ్యాయం మొదటి వచనం, చివరి భాగం, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. పోయిన వారం కూడా ఈ మాటలో కొంత మనం చూచాము. 2వ వచనానికి వస్తే, యెరూషలేము మీద యుద్ధం జరుగుతుంది, అన్ని జనులు దాని మీద యుద్ధం చేయబోతారు. అంతేకాదు, వారందరినీ ప్రభువైన ఈ మాట దేవుడే వారందరినీ సమకూర్చబోతున్నాడు. అన్ని జనులు వారందరూ వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేస్తారు. తర్వాత యెరూషలేమును దోచుకుంటారు, కొల్ల పెడతారు ఇళ్లను.
తర్వాత స్త్రీలు చెరపడతారు. ఈ సంగతులు మనం పోయిన వారం కూడా తలస్తూ వచ్చాం. కాబట్టి ఇది ఇక్కడ ఈ తలంపు మనం చూసినప్పుడు ఆ యెహోవా దినము అనేటటువంటిది, ప్రభు దినము అనేటటువంటిది 2 భాగాలుగా మనం చూస్తాం. ఒకటి, అది యెరూషలేమునకును ఇశ్రాయేలుకును అగెనిస్ట్‌గా, అదే మనం ఇంగ్లీష్ బైబిల్ అయితే అలాగే చదువుతాం, అగెనిస్ట్ జెరూసలేం. ఇక్కడ అంటే యెరూషలేమునకు విరోధంగా వాడి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేమునకు విరోధముగా అనే మాట పోయిన వారం కూడా తలంచినప్పుడు, దేవుడు ఇశ్రాయేలుతో యెరూషలేముతో యుద్ధం చేయడం ఏంటి అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఆ సందర్భంలో యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో 4వ వచనం కూడా జ్ఞాపం చేసుకున్నాం. ఈరోజు దేవుని ఇశ్రాయేలు మనతో కూడా ఆయన యుద్ధం చేసే సందర్భాల గురించి మనం తలంచుకున్నాం. కాబట్టి అవి మనం ఒకసారి స్మరణకు తెచ్చుకోవాలి. ఇప్పుడు కాదు, తెచ్చుకుంటూనే ఉండాలి. అయితే ఇప్పుడు ఈ మాట మనం చూసేటప్పుడు, ఒకటి యెరూషలేమునకు విరోధంగా, రెండవది యెరూషలేము పక్షంగా అనే మాట. అందుకే 14వ అధ్యాయం 3వ వచనం 4వ వచనానికి మనం వచ్చినప్పుడు, రండి దయచేసి 3వ వచనం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధం చేయరీతిగా ఆ అన్ని జనులతో యుద్ధము చేయును అనే మాటను మనం చూస్తాం. కాబట్టి యెరూషలేము ఇశ్రాయేలుకు విరోధంగా ఆ దినం ఉండబోతుంది. అదే సమయంలో యెరూషలేము ఇశ్రాయేలుకు వారు పక్షంగా కూడా ఆ దినం ఉండబోతుంది. ఆ రెండవ రాకడ దినం ఎలాగ ఉంటుంది అనేది ఇక్కడ నేను స్పష్టంగా ఆ పదాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 14వ అధ్యాయం 14వ అధ్యాయము 2వ వచనం. ఇందులో సగము భాగమేమో ఈ వచనంలో సగం భాగం సంగతి చెబుతున్నా. ఇశ్రాయేలుకు యెరూషలేముకు విరోధంగా చూస్తాం. రెండవ వచనంలో చివరి భాగం వెళితే గనక యెరూషలేమునకును ఇశ్రాయేలుకును అనుకూలంగా మనం చూస్తాం. అనుకూలంగా. ఇప్పుడు యోవేలు గ్రంథంలో ఒక్క మాట మనం చూద్దాం. రండి దయచేసి 3వ అధ్యాయం. ఇక్కడ మరి కాస్త విషయం మనకు కొంచెం తేటగా అర్థమవుతుంది. 3వ అధ్యాయము 1, 2 వచనాలు నేను చదువుతున్నాను. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోని తోడుకొని పోయి, ఓ రాయా, దేశంలోని నా స్వాస్థ్యముగా ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకుంటున్న బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను అన్ని జనులతో వ్యాజ్యమాడుదును. కాబట్టి ఇక్కడ అర్థం, తన జనులకు విరోధంగా ఒకటి, తన జనుల పక్షంగా ఒకటి. పోయిన వారు ఈ మాట చెప్పుకున్నాం. ఇఫ్ గాడ్ బి అగెనిస్ట్ us, వాట్ విల్ హ్యాపెన్? దేవుడు మనకు విరోధితే ఏమవుతుంది? తర్వాత అంటే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో ఒక వచనం, యెహోవా వారికి విరోధి అయిన 15వ వచనంలో మనం చెప్పుకున్నాం. తర్వాత రోమా 8వ అధ్యాయంలో ఇఫ్ గాడ్ బి ఫర్ us, దేవుడు మన పక్షంగా ఉంటే అనే ఈ 2 తలంపులు ఆ దినంలో, యెహోవా దినంలో నెరవేరబోతున్నాయి. ఈ 2 తలంపులు ఆ దినంలో జరగవు. ఇప్పుడు నేను ఆ దినాన్ని గురించి ఒక మాట చెప్తాను. ఆ దినం హితవత్సరం, లేకపోతే విమోచన చేయదైన దినం, సంవత్సరము ఎన్ని సంవత్సరాలో చూస్తాను. అయితే ప్రతిదండన చేయు దినం, సంవత్సరం వచ్చింది.
అది ఎంతకాలం ఉంటుంది అని కొంత బైబిల్‌లో ఉండేదాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దట్ విల్ బి ఏ పీరియడ్ ఆఫ్ 7 ఇయర్స్. అది 7 సంవత్సరముల కాలము అని అనేటప్పుడు యిర్మీయా 30వ అధ్యాయం 7వ వచనం నేను మీకు చెప్పా. అది యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినము. కాబట్టి ఆ 7 సంవత్సరాల కాలంలో యాకోబు సంతతి అయిన ఇశ్రాయేలు జనాంగానికి ఏనాడు సంభవించినంత ఆపద ఆ రోజున వారికి సంభవించబోతుంది ఆ 7 సంవత్సరాల కాలంలో. యిర్మీయా 30వ అధ్యాయంలో ఆ మాట ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించేటప్పుడు, అట్టి దినము 7వ వచనం, అట్టి దినము మరి ఒకటి రాదు, మరి ఒకటి రాదు. నేను అనుకుంటాను, అట్టి దినం ఒకవేళ ఇంతకుముందు ఏమైనా వచ్చి ఉందా అని అన్నప్పుడు, రాదు అని అంటే ఎప్పుడు వస్తుందో అనేది ఇక్కడ ఉంది. అలాంటిది మరి ఎప్పుడు రాదు అని అంటే, నా తలంపు ఏంటంటే నేను అనుకునేది, ఇంతకుముందు కూడా ఇలాంటి ఆపద దినం ఇశ్రాయేలుకు వచ్చి ఉండలేదు, యెరూషలేముకు వచ్చి ఉండలేదేమో. ఖచ్చితంగా మాత్రం నేను చెప్పడం లేదు ఆ విషయం. ఎందుకంటే తర్వాత మాట చెప్పబోయేటప్పుడు అది ఇంకా వేరొక తలంపు కూడా మన గమనానికి వస్తుంది. అయితే ఇక్కడ ఒక మాట నొక్కి వక్కానించవచ్చు. ఏంటంటే, యెరూషలేముకు ఇశ్రాయేలుకు ఆపదలు అనేకాలు సంభవించాయి, అనేకములు. అవి మనం క్రీస్తు పూర్వమును ఎరుగుదుము, క్రీస్తు శకములో కూడా మనం ఎరుగుదు. ఒకవేళ క్రీస్తు శకానికి వచ్చి మనం మాట్లాడుకుంటే, క్రీస్తు శకం 70వ సంవత్సరం రోమా సామ్రాజ్యం వారు ఇశ్రాయేలును యెరూషలేమును ఎంతగా శ్రమ పెట్టారనే విషయం, దేవుని మందిరాన్ని ఎలాగా పాడు చేశారనే విషయం మనకు గుర్తొస్తుంది. అయితే ఈ ప్రవచనముల ప్రకారం మనం గమనించినప్పుడు, యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినం, అట్టి దినం మరొకటి రాదు అని అంటే, ఇప్పుడు ఇంకో మాట నేను మీకు జ్ఞాపం చేస్తూ వచ్చాను. ఇంతకుముందు వచ్చి ఉండలేదా అంటే, వచ్చింటుంది, వచ్చింది అని మనం చెప్పుకున్నాము. వచ్చింటుంది, వచ్చి ఉంటుంది, వచ్చింది, ఎన్నోసార్లు వచ్చింది. క్రీస్తు పూర్వం వచ్చింది, క్రీస్తు శకం వచ్చింది. ఈరోజు కూడా అలాంటి శ్రమలు గుండా వారు వెళ్తున్నారు. అయితే ఆ దినం రాబోతుంది, ఒక దినం అలాంటి ఆపద, అంత భయంకరమైన ఆపద అనేది సంభవించి ఉండలేదేమో, అదంత తీవ్రంగా ఉండబోతుంది అని. సరే, ఇప్పుడు నేను ఆ రోజు గూర్చి 7 సంవత్సరాలని మీకు చెప్పా. 7 సంవత్సరాల గురించి ధ్యానాలు ఆయా సందర్భాలు మనం చేశాం కాబట్టి ఇప్పుడు దాని గురించి ఎక్కువగా ఏమీ ధ్యానం చేయబడడం లేదు. కానీ కాకపోతే ఒక మాట చెప్పడం, అది ఈ 7 సంవత్సరాలు శ్రమల కాలం. అది ఇశ్రాయేలులకు విశేషంగా శ్రమలు, మహాశ్రమల కాలం. అందుకనే యిర్మీయా ప్రవక్త 30వ అధ్యాయం ఆ 7వ వచనంలో సెలవిచ్చిన వాక్కు ఇలాగా నెరవేరబోతుంది అని. సరే, ఇప్పుడు ఈ తలంపు కూడా మనం ముగించి ముందుకు పోబోతుంటే, ఇక్కడ పాత నిబంధనలో కొన్ని లేఖనాలు మనం చూస్తాము. కానీ ఈ యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయంలో 2 పదాలు నేను ఇందాక అన్నాను, అవి ఇక్కడ మనకు తేటగా ఉన్నాయి. రండి, 7వ వచనం. యాకోబు సంతతి వారికి ఆపద ఒకటి, రెండవది ఏమిటి? యాకోబు సంతతి వారు రక్షింపబడుదురు. కాబట్టి జకరియా 14వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దినము అనే ఈ మాట
63వ అధ్యాయంలో ప్రదండన దినం నా మనసుకు వచ్చేయున్నది అనే మాట. ఆ దినం వచ్చినప్పుడు ఒకవైపు ఏమో ఇశ్రాయేలు భయంకరమైన శ్రమల గుండా వెళ్తారు. అవును, నిజమే. మరొక వైపు ఏమో ఆ దినమున ఇశ్రాయేల్ అందరూ ఏం కాబోతున్నారు తెలుసా? రక్షింపబడబోతున్నారు. అందుకనే 2 పదాలు వాడుతూ వచ్చా. దేవుడు వారికి విరోధి అయితే శ్రమలు, న్యాయాధిపతులు 2 వారికి మిక్కిలి బాధ కలిగెను. ఇప్పుడు దేవుడు వారి పక్షంగా అయితే వారు రక్షణ పొందుతారు. ఖచ్చితంగా ఆ దినాన ఈ 2 అనుభవాలు వారి జీవితంలో. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ పోగు చేయబడతారు. కాబట్టి ఇశ్రాయేల్లో రక్షణ పొందే వారిని గురించి మనం చూస్తాం. సరే, ఇందుని గురించి ఇంకా చాలినంతగానే మనం చెప్పుకున్నామని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఇంకా కాస్త మనం ముందుకు వెళితే కనుక జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3, 4 వచనాలు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 3, 4 వచనాలు దయచేసి గమనించండి. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా ఆ అన్ని జనులతో యుద్ధము చేయను. కాబట్టి దేవుడు అన్ని జనులను వారి మీదకి సమకూర్చి వారితో యుద్ధం చేశాడు, ఇశ్రాయేలుతో. అయితే ఆ దినాన ఇంకో కార్యం ముగింపులో ఏం జరగబోతుందంటే, వారి మీదకి దేవుడు ఎవరినైతే యుద్ధానికి తెచ్చాడో అలాంటి వారితో దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. మీరు యెషయా గ్రంథంలో విశేషంగా కనుక ఈ సంగతులు చదివేటప్పుడు గమనిస్తే తేటగానే కనపడతాయి. కాబట్టి ఆ దినమున ప్రభువైన దేవుడు యెహోషాపాతు లోయలు అంటాడు, అక్కడ అన్ని జనాంగాలతో యుద్ధం చేసి వారికి ఆయన తీర్పు చేయబోతూ ఉన్నాడు అనేది మనం చూస్తాం. తీర్పు అని ఈ సంగతిని గురించి మనకు కొత్త నిబంధనలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా కాస్త మనకు అర్థమవుతుంది. అవును, నిజమే. 31వ వచనం నుంచి. ఇందాక ప్రకటన 1:7 చెప్పుకున్నాం, ప్రభువైన క్రీస్తు రెండవ రాకళ్ళని. కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన వచ్చేటప్పుడు ఎలాగ వస్తాడు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ రాకడకు వచ్చిన సందర్భం 19వ అధ్యాయం ప్రకటనలో మనం చూస్తాం. ఆయన తొడల మీద దేవుని వాక్యం అనే పేరు రాయబడింది. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఆయన వస్తున్నాడు. కాబట్టి ఆ దినాన ఆయన తన తండ్రి యొక్క మహిమల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు అన్ని జనులందరూ అనేది పోగు చేయబడతారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి తీర్పు చేస్తాడు. కనుక ఆ తీర్పును గురించి మనం అక్కడ కూడా చూస్తాం. అది ఊరిక మాట, ఆ సందర్భం మీకు జ్ఞాపం చేశాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము అని. ఆ రోజున ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఒక మాట చెబితే తర్వాత ఇంకా మనకు ముందుకు ఉండేది అర్థమవుతుంది. ఏం జరుగుతుంది తెలుసా? అన్య జనులను కూడా 2 గుంపులుగా వారిని చేసేట్లు మనం చూస్తాం. మేకలను, గొర్రెలను అని చెబుతాడు. కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను. వారితోనేమో శపించబడిన వారులారా, మీరు అపవాదికి వారి దూత నిత్యాగ్నిలో పోండి అంటాడు. కుడివైపున ఉన్న గొర్రెలతో వారిని చూసి అంటాడు, మీరు నా తండ్రి రాజ్యంలో ప్రవే. అంటే ఇప్పుడు ఇది కాగానే ఏముండబోతుంది అని మీకు అర్థం కావడానికి ఇప్పుడే ఆ మాట చెప్పా, 1000 ఏండ్లు. అందుకనే కొంతమంది ఏమంటారు అని అంటే అది సరికాదు. యెహోవా దినం అన్నప్పుడు 1000 ఏండ్ల పరిపాలన దినం అని అంటారు. అది కరెక్ట్ కాదని అనుకుంటా. ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చిన వెలుగులో మనం చూస్తే ఆ దినాన ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూస్తే అప్పుడు 1000 ఏండ్ల పాలన ఇక ప్రారంభించబోతాడు. 1000 ఏండ్ల పాలన అంతే. కాబట్టి ఇప్పుడు వారి తీర్పును గురించి మనం చూసాం. 14వ అధ్యాయం జకర్యా గ్రంథం 3, 4 వచనాలకు వద్దాం మళ్ళీ. ఆ దినం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ 4వ వచనంలో ఎలాగుంటుంది? ఆ దినమున
యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరపు తట్టును సగము కొండ దక్షిణపు తట్టును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. బాగా గమనించండి ఈ మాట. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అంటే ఆ దినం ముగింపు, ది ఎండ్ ఆఫ్ ద డే, ఆ దినం యొక్క ముగింపు, లేక 7 సంవత్సరముల శ్రమలు, మహాశ్రమల కాలం యొక్క ముగింపు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడతో. ఆ రాకడ ఎలాగుంటుంది అనేది ఇక్కడ మనం చూస్తే, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవల కొండ ఉందంట. ఈ కొండ మీద యేసు ప్రభు వారు చాలాసార్లు కూర్చున్నాడు. ఆయన ఒలీవల కొండకు వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన బేతనీకు యెరూషలేము మధ్య తిరుగుతూ వచ్చాడు. అయితే ఆయా సమయాలలో ఆయన రాత్రి అంతా కొండ మీద ప్రార్థనలో ఉన్నాడు. ఒకవేళ ఆ యెరూషలేము తట్టు ఆయన చూస్తూ ప్రార్థన చేస్తూ ఉండి ఉంటాడు. అదే అలవాటు దానియేలుకు వచ్చింది. దానియేలు తన ఇంటి గది కిటికీలు విప్పి తూర్పు తట్టున యెరూషలేము వైపు, కాబట్టి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి మన ప్రభు యెరూషలేములో ఎప్పుడు నివాసం చేసేట్లుగా మనం చూడం. ఆయన బేతనీకి వచ్చి అప్పుడప్పుడు నివాసం చేసేవాడు. అదే సమయంలో కొండ మీద ఆయన నివాసం చేసేవాడు. రాత్రంతా ప్రార్థనలు గడిపి ఆ యెరూషలేము తట్టు చూస్తూ ఆయన ప్రార్థన చేసి ఉంటాడు. ఆ ఇశ్రాయేలును తలంచుకుంటూ వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను చివరి మాట ఒకటి జ్ఞాపం చేశాను, అంటే భూలోక నివాసం చివరి మాట ఒకటి జ్ఞాపం. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం, ఆయన తన వారిని బేతనీ వరకు తీసుకొని పోయెను అన్నాడు. ఇంగ్లీష్లోనేమో హీ లెడ్ దెమ్ టు ది ప్లేస్ కాల్డ్ బెతనియా. బేతనీ అనే ఒక స్థలానికి ఆయన వారిని నడిపించాడట. తెలుగులోనేమో తోడుకొని పోయాడు. తోడుకొని పోయిన తర్వాత ఆయన ఏం చేశాడట, ఆయన కొండ మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము చదవండి దయచేసి. 49వ వచనం గట్టిగా చదవమ్మా. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఈ మాట బేతనీ అనేదే కాదు, ఆయన కొండ మీదికి అనే విషయాన్ని గురించి మనకి ఎట్లా అర్థమవుతుంది ఆయన ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళిపోయాడు అనేది అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం. ఆశీర్వదించుచుండగా ఆయన వారు కొనిపోబడ్డాడు కదా. 1వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 11వ వచనం. కనుక 11వ వచనం చదవండి గట్టిగా, ఎవరినో ఒకరు చూస్తున్నారు. వారితో చెప్పి 12వ వచనం. కాబట్టి ఎక్కడున్నారు వాళ్ళు అప్పుడు? ఒలీవల కొండ, వనవన కొండ. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు లూకా 24:50లో బేతనీ వరకు అన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు వారి దగ్గర నుంచి తీసుకుని పోబడిన తర్వాత వారు వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి అంట? ఒలీవల వనవన కొండ నుండి పోతున్నారు. దీని ద్వారా మనకు స్పష్టమయ్యేది ఏంటంటే,
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఏమైనాడు? ఆరోహణమయ్యాడు, వెళ్ళిపోయాడు. ఈ మాట ప్రకారం ఇక్కడి నుంచి ఆరోహణమైన మన ప్రభువైన క్రీస్తు యేసువారు రెండవసారి ఈ కొండ మీదకే ఆరోహణమయ్యేటప్పుడు తన పాదాలు ఎక్కడ నిలిపాడో అక్కడికి ఆయన మరలా రాబోతున్నాడు అనేది 11వ వచనంలో మనం చూస్తాం. ఏ రీతిగా మీ ఎదురు ఆ రీతిగానే తిరిగి మీ ఎద్దకు వస్తాడు. జకరియా మాట అన్నాడు కదా, 14వ అధ్యాయము 4వ వచనంలో జకరియా గ్రంథం 2 దయచేసి. ఇక్కడ ఇక మనకు కన్ఫర్మ్ అయిపోతుంది ఆయన వారిని ఎక్కడి వరకు తీసుకుని పోయాడు? ఒలీవల కొండకు. ఆయన ఎక్కడి నుంచి పైకి ఆరోహణమైనాడు? ఒలీవల కొండ మీద నుంచి. తిరిగి ఆయన ఎక్కడికి వస్తాడు? అదే ఒలీవల కొండ మీదకి. 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము మీద తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. తేటగానే ఉంది. కాబట్టి వారు చెప్పిన ప్రకారమే ఇక్కడ మనం చూస్తాం. ఇది ప్రవచనం. అయితే ఈ ప్రవచనం నెరవేర్పు అక్కడ మనం చూస్తాం. కొంతవరకే నెరవేరింది. ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇంకా నెరవేరాల్సింది, ఆయన రావాలి. రెండవ రాకలు వచ్చినప్పుడు ఒలీవల కొండ మీద ఆయన పాదాలు పెట్టబోతుంది. అద్భుతమైన విషయం ఇది. వాక్యం తూచా తప్ప నెరవేరుతుంది. కాబట్టి ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. ఒకవేళ ఈ మాటలు వినేవారు ఎవరైనా ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి వినేవారు, రెండవ రాకడ అని అంటే ఒకవేళ ఇంకా కాస్త ఏదైనా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందేమోనని నేను ఇంకో మాట చెప్తున్నాను, ఎప్పుడూ చెప్తానే ఉంటున్నది. యేసు ప్రభుని యొక్క రెండవ రాకడ 2 అంతస్తులు. మొదటి అంతస్తు పరలోకం నుంచి ప్రభు మధ్యాకాశానికి దిగి వస్తాడు, భూమి మీది కాదు. అప్పుడు అదృశ్యంగా వస్తాడు దొంగవలే. రెండవ రాకలో భూమి మీదకి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా వస్తాడు, భూలోకంలో అందరూ చూస్తారు. ఆ రాకడ మధ్యాకాశం రాకడ కేవలం తన రాకడను ప్రేమించి అపేక్షించే వారిని తీసుకొని పోవడానికే వస్తాడు. భూలోక ప్రజల కోసం కాదు. హెబ్రీ 9:28. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన వెళ్తాడు. రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వెళ్ళే పని లేదుగా. ఆయన మరలా పరలోకానికి వెళ్ళే పని లేదు, ఆయన ఉంటాడు అనేది మనం చూస్తాం. ఇది వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు ఇంకా కాస్త ముందుకు వెళితే 14వ అధ్యాయము జకరియా గ్రంథం 4వ వచనం. ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఏం జరుగుతుంది? ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టును, సగము కొండ దక్షిణపు తట్టును జరుగుతుందంట. కొండ విడిపోతుంది అనేది. ఒలీవల కొండ ఏం కాబోతుందంట? విడిపోదు. దీని విషయమై శాస్త్రీయంగా జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో అర్థమైంది ఏంటి అని అంటే, ఒలీవల కొండ ఇప్పటికే క్రింద నుంచి ఒక క్రాక్ ఏర్పడిందంట, ఒక పగులుడు ఏర్పడిందంట. అదంటే శాస్త్రజ్ఞులు మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు ఏం పరిశీలిస్తారు? సాయిల్ టెస్ట్ చేస్తారు, నేలను పరీక్షిస్తారు, టెస్టులు చేస్తారు, ల్యాబ్కి తీసుకెళ్ళి మట్టి. అంటే దీంట్లో ఏదైనా ఇబ్బంది ఉందా, లేకపోతే ఇది ఎంత లోడ్ బేర్ ఎంత బరువు పడుతుంది, కాబట్టి దీనికి ఎట్లా చేయాలి అని దాన్ని యూజ్ చేయచ్చు. అలాగే నేను మర్చిపోయినాను, ఒక మ్యాగజైన్లో ఆ ఒలీవల కొండ మీద ఒక ఆయన హోటల్ కట్టాలని ప్లాన్ చేశాడట, కట్టుకుందామని. అందుకని పరిశీలించారని అంటారు. ఖచ్చితంగా నేనేం చెప్పలేను, కానీ
అప్పుడు ఆ పరిశీలనలో ఏం తేలింది అనంటే పగుళ్ళు కింద నుంచి వస్తుంది. ఇక్కడ ఎలాంటి కట్టడం కట్టడానికి వీళ్ళే, అది ఎప్పుడైనా పగిలిపోవచ్చు అని. అందుకని ఏం కట్టలే ఇప్పుడు. ఇంకొక ఆయన ఇండియా నుంచి పోతుంటాడు ఇజ్రాయెల్ దేశానికి జనాలు తీసుకొని పోతుంటాడు. ఆయన ఏం చేశాడు అంటే ఆ గవర్నమెంట్తో చాలా పరిచయం అయిపోయినాడు. ఆయన చాలా అంటే చాలా పరిచయం. ఈయన ప్లాన్ చేశాడట, యెరూషలేము కొండ నేను కొనుక్కుంటాను అని. యెరూషలేము కొండ ఏం చేస్తాడట, కొనుక్కుంటాం. బాగానే సంపాదించుంటాడు. ఇది ఎందుకు కొనుక్కోవాలనుకున్నాడంటే ఈయనకు వాక్యం తెలుసు, ఈయన ప్రభు నమ్ముకునే విశ్వాసే. యెరూషలేము కొండ నేను కొనుక్కుంటాను అంటే కుదరదు. కాబట్టి అది ఎలాగ ఉంది, దీని మీద ఏం కట్టరు, ఇది ఎవరికి అమ్మరు, దీన్ని తవ్వరు, ఏమి చేయరు. వాక్య ప్రకారం అది ఎలా ఉండాల్సిందే అట్లే ఉంటుంది. ఎందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన ఎక్కడ నుంచి కొండ మీద ఎక్కడ అడుగుల నుంచి పెట్టి ఆడ నుంచి పైకి వెళ్ళడం అదే స్థలంలో ఆయన అడుగులు పెట్టాలా. అందుకనే ఇది చెక్కు చెదరకుండా ఉంటుంది, క్వశ్చనే లేదుగా. సరే, అలాగ పాదం మోపినప్పుడు కొండ ఏమైపోతుందంట, సగముకు విడిపోతుందంట. నేను ఆ విడిపోయేదాని గురించి నీకు చెప్పా. సగముకు విడిపోతుంది. ఎప్పుడు విడిపోతుంది, ఎప్పుడు ఆయన మోపుతాడో ఎప్పుడు విడిపోతుంది. భూగర్భ సాక్షణలో అది పౌళ్ళు ఉందని చెప్పినా కూడా అది పగలాలంటే ప్రభు రావాలి, ఆయన పాదాలు దాని మీద పెట్టాలి, అప్పుడే పగిలేది. సరే, 14వ అధ్యాయం రండి దయచేసి. 14వ అధ్యాయం ఇక్కడ 4వ వచనంలో ఆ కొండ పగిలి సగము కొండ ఉత్తరమునకు, సగము కొండ ఏం జరుగుతుందో దక్షిణానికి జరిగిపోతుందంట. ఉత్తరానికి దక్షిణానికి, తూర్పుకు పడమరకి ఎందుకు జరిగిపోదా అని. సరే, నేను మరొక మాట చెబితే అప్పుడు మీరు ఏమన్నా చెప్పగలుగుతారేమో. కింద భాగానికి వస్తున్నా అదే వచనంలో, కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఈ లోయ ఎటు ఏర్పడుతుంది ఇప్పుడు చెప్పండి. ఉత్తరానికి దక్షిణానికి కొండ చిలిపే సగం అటు సగం ఇటు పోతే లోయ ఎటు ఏర్పడుతుంది అట, తూర్పుకు పడమటికి లోయ ఏర్పడుతుంది. తూర్పు పడమటికి లోయ ఏర్పడుతుంది. సరే, తూర్పు పడమటి లోయ ఏర్పడినప్పుడు ఎందుకోసము? 5వ వచనం, కొండల మధ్య కనపడు లోయ అంటే ఈ ఒలివ కొండ రెండుగా చీలిపోయినాక అది 2 కొండలుగా కనపడితే దాని మధ్యలో వచ్చిన ఆ లోయ ఎంతవరకు సాగిపోయింది అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. రండి దయచేసి ముఖ్యమైన మాటకు వస్తున్నాం. 5వ వచనంలో 2వ పంక్తి, మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. మీరు ఆ కొండ లోయలోనికి ఏం చేస్తారట, పారిపోవడము అని అంటే భయమేసి పారిపోవడమా, లేకపోతే ఇంకేంటి? భయమేసే కాదను. అయితే అక్కడికే పారిపోతారని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఆ లోయను ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలుల కాపుదల రక్షణ కొరకై ఏర్పాటు చేశాడు. దేవుడు అలాగా మోపి కాలు యేసయ్య దాన్ని చీల్చడం ఒక ఉద్దేశం ఉంది, ఊరకనే కాదు. ఆ ఉద్దేశం లోయ. ఆ లోయలో ఇశ్రాయేల్ ప్రజలందరూ పోయి ఏం చేయాలంట అండి, వారు దాక్కోవాలి. ఇది ఉద్దేశం, అసలు వాస్తవంగా ఇది వాస్తవంగా ఉద్దేశం. అయితే దీని గురించి నేను ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు ఒక సందర్భం మీకు జ్ఞాపం చేశాను. అది 12వ అధ్యాయం. అంటే తర్వాత మీరు తలంచండి, ఇది కూడా ఊరికి ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాను అంతే. 12వ అధ్యాయంలో ఆ ఇశ్రాయేల్ ఆ స్త్రీ పారిపోతూ ఉంటే ఆ క్రూర మృగం ఏం చేశాడు, వాడు కక్కాడు నీళ్ళు. అప్పుడు నీళ్లు కక్కినప్పుడు దేవుడు ఏం చేశాడట, భూమిని చీల్చాడట.
భూమిని చీల్చినప్పుడు ఆ నీళ్లు ఆ భూమి ఏమేం చేసింది, ఆ లోయ మింగేసిందంట. అప్పుడు ఇశ్రాయేలుకి ఏం కలిగింది? కాపుదల, భద్రత, ప్రొటెక్షన్ కలిగింది. అది ఒకటి. అయితే మరొక మాట అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తాం ఒక మాట. 6వ వచనంలో ఏమో చదువుతారు ఎవరినో ఒకరు? 12 అరణ్యానికి పారిపోయాను, అచ్చట వారు 1200 ఆమెను పోషించవలని ఒక స్థలం సిద్ధపరిచాడు. చూశారండి, ఆ ఇశ్రాయేల్ ప్రజలు 1250 దినాలు అంటే 3.5 సంవత్సరాల కాలం. అది ఇందాక మనం చెప్పుకున్న 7 సంవత్సరాల్లో చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమ కాలంలో ప్రభు తన ప్రజలు ఎలాగా సంరక్షించి కాపాడి భద్రపరుస్తాడనే విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ దాదాపుగా అదే ఇదే అదే అనేది మనం ఇంకా కాస్త ఆలోచన చేయాల్సి ఉంటాం. మనం అది ఖచ్చితంగా ఎంత మాత్రం చెప్పగలం అనేది ఒక ప్రశ్నే. సరే, మనం తదుపరి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక లోయ ఏర్పడినప్పుడు ఆ లోయలోనికి పారిపోతారట వీళ్ళందరూ. అంటే దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు ఈ లోయ? ఇశ్రాయేళ్ల రక్షణ కొరకై ఏర్పాటు, కాపుదల కొరకు. రక్షణ అంటే మళ్ళీ ఆ రక్షణ కాపుదల కొరకై. అందుకే 2 సందర్భాలు ఇందాక మీకు చూపించా. 12వ అధ్యాయంలో 2 సందర్భాలు చూపించా. ఇప్పుడు 14వ అధ్యాయంలో లోయ కూడా అలాంటి సందర్భమే. కాబట్టి వీళ్ళ కాపుదల, భద్రత కొరై దేవుడు ఆ లోయను చీల్చాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు తన ప్రజలు ఎలాగైనా కాపాడి భద్రపరచగలుగుతాడు. ఎందుకో పిలిచాడు కదా అన్ని జనాలను వీళ్ళ మీదకి యుద్ధం చేయడానికి. వారు యుద్ధం చేసి పట్టణాన్ని చిన్నాభిన్నం చేసి ప్రజలను ఏం చేశారో చదివాం కదా. కొన్నిసార్లు ప్రశ్న వస్తుందా మీకు ఏమని? అదేంది, యుద్ధం చేయడానికి పిలిచిన వాడే ఆయనే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కాపాడడానికి మళ్ళీ పర్వతం కొండ చీల్చిన అవసరమే? ఇదంతా ఎందుకు చేశాడు దేవుడు అని మనం అనుకుంటాం. అందుకు యెషయా గ్రంథంలో మీరు తర్వాత చూస్తే 13వ అధ్యాయంలో ఇంకా వేరే అధ్యాయంలో ఒక మాట ఉంది. దేవుడు తన ప్రజలను శిక్షించడానికి లేపితే వీళ్ళు తమకిష్టం వచ్చినట్టు చేసి మేమే వాళ్ళను శిక్షించాము అని అన్నారట. అందుకని దేవుడు మళ్ళీ వీళ్ళ మీదకి పడ్డాడు. సరే, ఆ విషయాలు మనం వాక్యాలు చూడకుండా చేయకుండా మనం చెప్పుకోవడం కూడా సమస్య కాదు. కాకపోతే పుస్తకం చెప్పాను. సరే, ఇప్పుడు ఇలాగా వారి కాపుదల, భద్రత అనేది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది అని. వాడు వీళ్ళేమో ఒకవైపు భద్రపరచబడతారు, మరోవైపు వాళ్ళేమో ఎవరు? అన్యులు. ఇంతవరకు వీళ్ళను మీద యుద్ధం చేసి వీళ్ళను హింసించినట్టు ఆ ప్రజలు ఇప్పుడు వారితో ప్రభువైన దేవుడు యుద్ధం చేసినప్పుడు వారు ఎలాగ నాశనం కాబోతున్నారు అనే విషయాన్ని జకరియా 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే మనం ఇంకా కిందకు పోవలసి ఉన్నాము. దానికి ఆ క్రిందకు పోవలసిన సందర్భంలో ఇంకా కొన్ని విషయాలు మనం ముందే ధ్యానం చేయాల్సి ఉంది కనుక గామని అక్కడికి వెళ్ళం. కానీ అయితే ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం మీకు జ్ఞాపం చేస్తే చాలనుకుంటా. ఎందుకంటే ఆ దినం అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం కాబట్టి 19వ అధ్యాయం 21వ వచనంలో 19:21 ఈ విషయానికి మళ్ళీ వస్తాం మనం. 21 కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడి వారి మాంసము పక్షులన్నీ కడుపారా తినే. ఈ మాట మీరు ఇంకా చూడండి, బైబిల్లో ప్రభువైన దేవుడు ఆ దినాన్ని ఒక గొప్ప విందు ఆయన చేయబోతున్నాడు. అందుకోసమని ఈ మాట ఇచ్చిపోయి దీని వ్యాఖ్యానం ఏం చేయను ఇప్పుడు. కాబట్టి దినము అనే మాటను చూడండి. అల్టిమేట్గా దినం యొక్క ముగింపులో దట్ ఈస్ గోయింగ్ టు బి ది డే ఆఫ్ గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ గాడ్.
దేవుని గొప్ప విందు సిద్ధపరచమని దినంగా ఉండబోతుంది. ఆ విందుకు పిలుస్తాడు ఆకాశ పక్షులను, క్రూర మృగాలను, వాటిని వీటిని భోంచేయండి, భుజించండి. ఎవరిది? ఏం చేయాలా? అన్ని జనాంగాలతో ఆయన చేసిన యుద్ధంలో వారి ఖడ్గం చేసినప్పుడు, కాబట్టి వారి రక్తము మాంసము అలాగా భూమి మీద ఆ దినం ఆ దేవుడు తీర్పు చేసినప్పుడు దేవుడు సిద్ధపరిచిన గొప్ప విందు దినమని ఒక మాట చెప్పి నేను తర్వాత మనం దాన్ని గురించి తలంచడానికి మనం ప్రయత్నం చేద్దాము. అదే ఇక్కడ మనం ముగిద్దాం. ఇక 14వ అధ్యాయము రండి దయచేసి 5వ వచనం. ఇందాక ఒక మాట 4వ వచనం చివరిలో ఒక మాట చెప్పుకున్నాం కదా, ఏమని? ఆ కొండ ఉత్తరపు తట్టు దక్షిణం తట్టు ఎందుకు జరగాలి, తూర్పు పడమరలకు లోయ పారిపోవడానికి ఎందుకు ఏర్పాటు కావాలి అనే ప్రశ్న ఒకటి వేసుకున్నాం మనం. ఆ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఉత్తరం తట్టు ఎవరున్నారు? ఉత్తరం తట్టు ఎవరున్నారండి? చెప్పరండి. మీరు ఎంతో వాక్యం వింటూ ఉన్నారు. ఈ సంగతులు దానియేలు, ప్రకటన గ్రంథం, ఇంకా మళ్ళీ ఇప్పుడు జకర్యా గ్రంథం. అంతేకాదు 1వ అధ్యాయంలో ఎర్రగుర్రాలు, నల్లగుర్రాలు, తెల్లగుర్రాలు ఎటు పోయినాయి సంగతి కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఉత్తరం తట్టు ఎవరున్నారు, దక్షిణం తట్టు ఎవరున్నారు? దానియేలు గ్రంథం ధ్యానం చేసేవాడు 11వ అధ్యాయంలో ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజు, ఎంతగానో ధ్యానం చేశాం. ఏంటి అదంతా? కాబట్టి దక్షిణమేమో ఐగుప్తు, ఆది శత్రువులు ఎవరికి? ఇశ్రాయేలులకు. కాబట్టి యెరూషలేమునకు దక్షిణముగా ఐగుప్తీయులు, అంతేకాదు ఇంకా గాజా గీజాగా ఈ మధ్యకాలం ఒకటే వింటూ వచ్చాం కదా, ఇదంతా మనం చూస్తాం. ఉత్తరం తట్టు తిరిగి చూద్దామంటే ప్రవక్త ఇర్మీయాకు చెప్తాడు, అదో బాణ ఒకటి తెరులుతుంది, ఉడుకుతూ ఉంది, తెరిలిపోతుంది, వచ్చుతూ ఉంది, సాదృశ్యంగా చెప్పాడు. అదేంటది? కల్దీలు. అయితే కల్దీలు కానీ లేదు, నెబుకద్నెజరు వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా కల్దీల తర్వాత ఎవరు వచ్చారు తెలుసా? ఏమైనా బైబిల్ చదువుతున్నారా లేదా మీరు? రెండవ అధ్యాయం దానియేలు గ్రంథంలో బ్రహ్మాండమైన ప్రతిమ ఒకటి ఉంది. 4 లోహాలు, 5వది కూడా ఇంకోటి ఉంది. ఆ బంగారపు శిరస్సు రాజా నీవే. నెబుకద్నెజరు కల్దీల రాజ్యం. అది పోయిన తర్వాత 2 వెండి భుజములు, వెండి రొమ్ము, అదేంటి? మాది పార్సికుల రాజ్యం. అదైన తర్వాత ఉదరం తొడలు ఇత్తడి, గ్రేకేల సామ్రాజ్యం, దాని రాజు అలెగ్జాండర్. ఆ తర్వాత ఇనుప మోకాళ్ళు, కాళ్ళు ఇనుపవి, రోమా సామ్రాజ్యం. కాబట్టి ఉత్తరము అన్నప్పుడు వీళ్ళు ఇంతకుముందు ఎన్నిసార్లు దాడి చేశారు, ధ్వజం ఎత్తారు యెరూషలేము మీదకి, ఇశ్రాయేలు మీదకి. ఇటు వీళ్ళు, ఇటు వీళ్ళు, ఉత్తరం చూస్తే వీళ్ళు, దక్షిణం చూస్తే వీళ్ళు. అందుకే దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన జ్ఞానం అపారమైంది. ఆహా, నీ బుద్ధి జ్ఞానుల బాహుల్యం ఎంత గొప్పది అని పౌలు అంటాడు. అందుకని కొండను చీల్చి ఏం చేశాడు తెలుసా? సగమేమో వానికి అడ్డం వేశాడు, సగమేమో వీనికి అడ్డం వేశాడు. ఎవడికి? దక్షిణ వైపు ఏమో ఐగుప్తు, తర్వాత ఈ గాజా గీజా అన్నీ చెప్పుకుంటూ వచ్చాం, ఈ మధ్య వింటూ వచ్చాం కదా, వాళ్ళకి అడ్డం వేశాడు. సగమేమో ఇటు వీళ్ళకి అడ్డం వేసేసాడు. అడ్డం వేసేసి ఇక మీరు పోండి, దాక్కోండి, సురక్షితంగా ఉండి, క్షేమంగా ఉండండి, భద్రంగా ఉండండి. దేవుడు అద్భుతమైన దేవుడు, మన దేవుడు. ఆయన జీవం వల్ల అద్వితీయ దేవుడు.
ఆయనే దేవుడు, ఆయన గాక ఆకాశం కింద భూమి మీద మరొక దేవుడు లేడు. ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి. ఆయన జ్ఞానం అపారమైంది, అనంతమైంది. ఆయన బాహుబలం, పరాక్రమం వర్ణింప వీలు కానంతది. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏమి మాట ఇచ్చాడు నెరవేర్చాడు. ఆయన సంకల్పాలు శాశ్వతంగా ఉండేవి. అందుకే ఈ గ్రంథంలో చివరి అధ్యాయాలకు వచ్చినప్పుడు నేను ఒక పదం వాడుతూ వచ్చాను. ఈరోజు కూడా వాడా. దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలు ఈ గ్రంథంలో అర్థమవుతున్నాయి. అందులో గురించి ఆదికాండం దినం అన్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయాన్ని కూడా మీకు జ్ఞాపం చేస్తూ వచ్చాను. కాబట్టి ప్రియులారా, వీటిని మనం సరైనదిగా చదువుదాం, ధ్యానం చేద్దాం, అర్థం చేసుకుందాం. నేను ఇక్కడ ఆపుతున్నాను ఈ సాయంకాలానికి. ప్రార్థన చేసుకుందాం.